మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జగదీష్. మండల కేంద్రమైన సోమల్లో పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి మినీ మహానాడు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇందులో పలు తీర్మానాలు ఇక్కడ చేపట్టారు. మదనపల్లి కావాలని కొంతమంది అక్కడ ప్రతిపాదించగా, కానీ పులిచెర్ల మండలం వల్ల మాత్రం మాకు చిత్తూరే ఎలాగుందో అలాగే ఉండాలని తెలియజేసిన విషయాలు ఇందులో మనకు జరిగింది. ముఖ్యంగా మినీ మహానాడు మాత్రం అత్యంత ఘనంగా జరిగింది. కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పాల్గొనడం వీళ్ళకు ఉత్తేజం వచ్చినట్టయింది. మహానాడుకు వెళ్లేందుకు కూడా ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ వెళ్లాలని చెప్పడం జరిగింది. అన్ని పార్టీ మండల ప్రెసిడెంట్లకు, అదేవిధంగా మైనార్టీ సోదరులకు, ఏదికి ముందున తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఏ మహానాడు మన పార్టీ ఆదేశించిన తర్వాత ఇంత పెద్ద ఇతర నియోజకవర్గంలో కార్యకర్తలు చేరతారు. వారికి మనకు కనపడాలా, నాలుగు మాట్లాడతాను, నువ్వు మన సమావేశంలోని ఇన్ఛార్జి గారిని తీసుకోమని చెప్పి మన అభ్యర్థులు గారిని తీసుకొని చెప్పి కాపాడాలని చెప్పడం జరిగింది. ప్రతి మండలంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మనము 11,000 ఈ రోజు ప్రభుత్వం జిల్లా కూడా అడుగు పెట్టడం జరిగింది. అయినా కూడా కొన్ని గ్రామంలో కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. దాన్ని నేను అంగీకరిస్తామా? కొంతమంది కార్యకర్తలకు కొంత కావాలని అన్యాయం జరగతా ఉంది. అది కూడా నేను ఈ సభాముఖంగా నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తారా, మీకు ఈ సంవత్సరాలలోనే దాదాపు మనకు చేయాలనే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వచ్చాం. ఇక కూడా సమయం ఉంది. మీ సంవత్సరం లేదు. నా కోసం ప్రతి కార్యకర్త ఏ విధంగా రాత్రి 2 సంవత్సరాలు ఎలా లేకుండా ఏ విధంగా శ్రమించాలనేది నా గుండెల్లో ఉంది. నేను మర్చిపోయానే నాయకుడిని కావాలి. కార్యకర్తలు ఇప్పుడే ఆలోచన పడినారు. నా పరిస్థితి రాజకీయ ముందు బాగా చేస్తే ఒక డజన్ ఉన్నాయి. ఇప్పుడు మనం డజన్ ఈ ఎన్ని తీసుకుని ఒకే చూస్తేనే మనం ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. దాదాపు ఏ కోసం అనేది వాళ్ళకు అర్థమైపోయింది. ఆ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనేది ఇంకా 6 నెలల్లో భూస్వామ్యం అయిపోతుందని చెప్పి చేయాల్సి ఉంది. మన నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మేము ముందు పెడతాం. ఒక్కొక్క సమస్య మీకు తెలియజేస్తాం. తెలియజేసిన తర్వాత మీరు ఆమోదం పొందితే అది రేపు మహానాడులో మన నాయకుడు చంద్రబాబు నాయుడికి తీర్మానాలను ప్రకటించి మన నియోజకవర్గానికి జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆయనతో చర్చించి మహానాడులో చదివించడానికి మనందరూ కూడా అందరి తరఫున ఆమెను ఇచ్చి చర్చిస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. పుంగనూరు నియోజకవర్గ అధికారులు వచ్చినారు. ఆయన ప్రతి తీర్మానం మీ ముందు చదువుతారు. మీరందరూ చేతులు ఎత్తి తప్పట్లు బట్టి ఆమోదిస్తే ఆ కార్యక్రమాలని ఏ విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.